హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పల్లవి ప్రశాంత్ కోసం అమర్దీప్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వెతుకుతున్నారు అంట. సో ఇంతకుముందు పోలీసులు అన్నారు, ఇప్పుడేమో అమర్దీప్ ఫ్యాన్స్ అంటున్నారు. అసలు ఏంటి, ఎవరి కోసం వెతుకుంటున్నారు? అసలు పల్లవి ప్రశాంత్ ఎందుకు ఇంత వైరల్ అవుతున్నాడు బిగ్ బాస్ 7 నుంచి బయటకు వచ్చిన తర్వాత? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్. అంటే ఇప్పుడు వరకు జరిగినటువంటి సీజన్స్లో ఎప్పుడు కూడా టైటిల్ విన్నర్ కోసం ఇంతలా ఎవరు వెతకడం కానీ లైక్ నెగిటివ్ కామెంట్స్ చేయడం కానీ ఎప్పుడూ జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది పల్లవి ప్రశాంత్ విషయంలో. ఈవెన్ తన మీద కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. తన గురించి వేరే వాళ్ళు వెతకడం కూడా జరుగుతోంది. అమర్దీప్ వాళ్ళ ఫ్యాన్స్ పల్లవి ప్రశాంత్ కోసం వెతుకుతున్నారు అని, ఇంతకుముందు ఏం పోలీసులు 3 బృందాలుగా విడిపోయి వెతుకుతున్నారని కూడా విన్నా. అసలు ఏంటి పల్లవి ప్రశాంత్ చుట్టూ ఎందుకు ఇన్ని గాసిప్స్ తిరుగుతున్నాయి? ఫస్ట్ పల్లవి ప్రశాంత్ అసలు ఫరారీలో లేడు, దానికంటూ మన దగ్గర క్లారిటీ ఉంది. నెంబర్ 1. నెక్స్ట్ పోలీసులు వెతకడం అనేది ఫేక్ న్యూస్, అది కూడా మనకు తెలుసు. నెక్స్ట్ నెంబర్ 3, అమర్దీప్ ఫ్యాన్స్ గుంపులు వెళ్ళి వెతుకుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమర్దీప్కి ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు దాని గురించి మాట్లాడుకుంటే వాళ్ళు వెతుకుతున్నారా లేదా అనేది నెక్స్ట్ చూద్దాం. పల్లవి ప్రశాంత్ కంటే సరే అతను ఒక రైతు బిడ్డ అని సాటి రైతులు ఏదో చేస్తున్నారు, సపోర్ట్ చేశారు. అమర్దీప్కి ఎందుకు ఉంటారు ఫ్యాన్స్? బిగ్ బాస్ చరిత్రలోనే ద వర్స్ట్ కంటెస్టెంట్ అంటే టోటల్ కంప్లీట్ ఇండియన్ బిగ్ బాస్ సిరీస్ అన్ని సిరీస్లో హిందీ 17, కన్నడ 10, తమిళ ఒక 7, తెలుగు 7, మలయాళం ఒక 5, 6, 7 ఇవన్నీ కలుపుకుంటే ద వర్స్ట్ కంటెస్టెంట్ ఎవరు అంటే అమర్దీప్ అని చెప్పుకోవచ్చు. అట్లాంటి వాడు సెకండ్ వీక్లో వెళ్ళిపోవాల్సిన ఒక కంటెస్టెంట్కి అసలు ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికే సిగ్గుపడే మనుషులు, అమ్మో అమర్దీప్ ఫ్యాన్స్ అంట అని చెప్పేసి. అట్లాంటి దానికి ఫ్యాన్స్ ఎందుకు ఉంటారు? పల్లవి ప్రశాంత్కే ఉన్నప్పుడు అమర్దీప్కి ఏమైంది? వాడు సినిమాలు, ఎగ్జాక్ట్లీ సీరియల్స్, షోస్ చేసిన బిగ్ బాస్ కి రాకముందు అమర్దీప్ ని 5 ఏళ్ళు సీరియల్లో భరించారు కాబట్టి పల్లవి ప్రశాంత్ ఇష్టపడితే మాత్రం వేరే వాళ్ళు మరి ఇంత దారుణ పల్లవి ప్రశాంత్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు, వాడికి టైటిల్ విన్నర్ ఫ్యాన్స్ అందరు కలిపి ఇప్పించినప్పుడు, ఓట్స్ వేసి బయటకు వస్తే అంతమందిని చూసినప్పుడు మినిమం కొన్ని సంవత్సరాల నుంచి టెలివిజన్లో కనిపిస్తున్న అమర్దీప్కి ఎందుకు ఉండరు? అదే అంటున్నా. అమర్దీప్కి బిఫోర్ బిగ్ బాస్ రాకముందు పల్లవి ప్రశాంత్ ఆలోచించదు విజ్ఞాన్ గారు? నేను ఆలోచించట్లా. బిఫోర్ బిగ్ బాస్కి రాకముందు అమర్దీప్కి ఫ్యాన్ బేస్ ఉండేది. టైటిల్ ఫేవర్ కంటెస్టెంట్ అన్నారు, ఫ్యాన్ బేస్ ఉండేది, అన్నీ బాగానే ఉన్నాయి. లోపలికి వచ్చిన తర్వాత ఇతనికా మేము సపోర్ట్ చేసేది, ఇతనా ఈ అబ్బాయి అని చెప్పేసి చాలామంది అతను ఇన్స్టాగ్రామ్ని అన్ఫాలో చేశారు, ఫేస్బుక్లో అన్ఫాలో చేసేసారు, అతని నెంబర్ కూడా బ్లాక్ చేసి పడేశారు. వీడికని మేము సపోర్ట్ చేసేది అని అట్లా అయిపోయాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే తర్వాత చాలామందికి ఒక 4-5 సీజన్స్ తర్వాత అర్థమైంది ఏంటంటే, అరే ఈ సీజన్ నిజంగా రసవత్తరంగా ఉంది అమర్దీప్ వల్ల. ఎందుకంటే ప్రతి సీజన్లో ఒక సింగర్, ఒక డాన్సర్, ఒక కొరియోగ్రాఫర్, అండ్ అలాగే ఒక న్యూస్ రిపోర్టర్, ఒక యాంకర్, ఒక ఆర్టిస్ట్, ఒక హీరో, ఒక టీవీ సీరియల్ హీరోయిన్ ఇట్లా కొంతమందిని తెస్తారు కదా, ఒక ట్రాన్స్జెండర్ అలా తెచ్చేవాళ్ళు. అట్లా ఈ సీజన్లో వింతగా ఒక సైకోని తెచ్చారు. అంటే మనుషుల మధ్యలో ఒక సైకో ఉంటే ఎలా ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో అని వాళ్ళకి అనిపించేసి వెతికి ప్రతి సీజన్లో ఎవరైతే ఒక కామన్ మ్యాన్, ఇప్పుడు ఒక గంగవ్వ లాంటి ఒక ముసలావిడ, ఒక న్యూస్ రిపోర్టర్, ఇట్లా ఒక ట్రాన్స్జెండర్ ఉన్నట్టుగా డిఫరెంట్గా ఆలోచించి ఒక సైకోని తెచ్చారు. అతను సైకో అని అర్థమైన తర్వాత జనాలు అతనికి అలవాటు పడడం స్టార్ట్ అయ్యారు. అంటే ఇట్లా కూడా ఉంటుంది అంటే జరిగితే ఆయన రన్నర్ అప్ ఎందుకు అవుతాడు? అందుకే కదా సైకోయిజంతోనే రన్నర్ అప్ అయ్యాడు. అయ్యో పాపం అని జాలి చూపించారు. ఇప్పుడు సైకో అంటే ఈజ్ ఎ పేషెంట్, తనేం పెద్ద క్రిమినల్ కాదు, ఇతను ఒక సైకలాజికల్ పేషెంట్. తను జాలి చూపించి తర్వాత నెట్కి వచ్చారు అంతే. అందుకే బిగ్ బాస్ కూడా జాలిపడి క్యాప్టెన్లు ఇచ్చారు, మిగతా వాళ్ళు జాలిపడి మార్కులు ఇచ్చారు. మిగతా అందరూ ఈయన కొరుకుతున్నా, రక్కుతున్నా, గిచ్చుతున్నా, లేపి ఎత్తేస్తున్నా, లాగుతున్నా, జుట్టు పీకేస్తున్నా, ఏం చేస్తున్నా సరే అడ్జస్ట్ అయ్యారు. ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు మెంటల్ డిజార్డర్ పేషెంట్లు అన్నో తమ్ముడో ఉంటే రోడ్డు మీద వదిలేస్తావా? లేదే, అయ్యో పాపం అనుకుంటాం కదా, మనం అడ్జస్ట్ అవుతాం. అలాగే అడ్జస్ట్ అయ్యారు అమర్దీప్ని. అయ్యో పాపం అని చెప్పి ఇచ్చేసారు. మనందరం బాగానే ఉన్నాం, బయటకు వచ్చినా బతకగలం. పాపం మెంటల్ డిజార్డర్ పేషెంట్ ఎక్కడి వరకు రాగలడు, ఎలా బతకగలడు, ఏం అవ్వగలడు అని చెప్పేసి జాలిపడి తలో మార్కు తగిలేస్తే ఈవెన్ బిగ్ బాస్ యాజమాన్యం అయ్యో పాపం ఎంత సైకో అయినప్పటికీ కూడా చూడు ఎంత బాగా ఆడుతున్నాడో అంటే ఏం ఆడుతున్నాడు అంటే అది కూడా ఒక టాలెంటే. మిగతా వాళ్ళు ఆడి గెలుచుకున్నారు. ఇతను ఏం చేశాడు, ఎవరైతే ఆడి గెలుచుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటాడనమాట.
ఇప్పుడు ప్రియాంక గెలుస్తుంది ఒక బాల్ వెళ్ళి లాక్కుంటాడు, కిందేసి మీదేసి ఆవిడని కొట్టి లాక్కున్నాడు. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ ఏదో గెలిస్తే వాడిని చేయి కొరికేసి రక్కేసి లాక్కున్నాడు. ఇట్లాగే ప్రతి సీజన్. అంటే నెక్స్ట్ శివాజీ గారిని అయ్యో పాపం ఆల్రెడీ ఆయన జబ్బు ఏదో ఇరిగిపోయింది కాబట్టి ఆయన ఏమనలేడు, పైగా పెద్ద ఆయన రక్కలేడు కొరకలేడు, ఏం చేయగలడు, అడుక్కున్నాడు. అన్న నాకు ఈ మార్కులు నాకు ఇచ్చి ప్లీజ్ కాళ్ళ వెళ్ళబడి. మిగతా వాళ్ళ మీదనేమో అరిచి ఏడ్చి రకరకాలుగా అన్ని విన్యాసాలు చేశాడు. సో ఇట్లా ఒక సైకో ఎంత విధంగా ప్రదర్శించాడు, అబ్బాయి ఎంత బాగా ప్రదర్శించాడు అని చెప్పేసి ఒక సైకో అన్ని రోజులు రావడం అనేది చాలా గ్రేట్. కాబట్టి ఒక రన్నర్ అప్తో సరిపెట్టారు ఆ అబ్బాయిని. అది జరిగింది ఓవరాల్గా. అతను సైకో అని అర్థం కానీ బయట జనాలు ఏం చేశారంటే కారద్దం పగలగొట్టి ఏరా నువ్వు ఇది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఒక మెంటల్ డిజార్డర్ పేషెంట్ జనం మధ్యలో ఉంటే సగం మంది జాలి పడతారు, సగం మంది కొట్టి తరిమి కొడతారు. ఈ అబ్బాయి విషయంలో అదే జరిగింది. హౌస్లో వాళ్ళు కొంతమంది జాలి పడగా ఎవరైతే అగ్రెసివ్ అవుతారో వాళ్ళు కొట్టి తరిమేశారు. అంతే. ఇప్పుడు పిచ్చోడు జనాల్లోకి వచ్చాడు, వాడి చేతిలో రాయి ఉంటుంది, వాడు ఇసిరేస్తాడేమో వాడిని కొడతారు వీళ్ళు, అట్లాగే వీని కొట్టారు. అంతే, అంతమించి ఇంకేంలా. జాలి పడేవాళ్ళు జాలి పడ్డారు, హ్యాపీ కదా. సో పల్లవి ప్రశాంత్కి ఫ్యాన్స్ ఉంటే అతను ఒక కామన్ మ్యానా, రైతా, లేకపోతే ఆర్టిస్టా తర్వాత సంగతి. ఒక మనిషిగా కొంతమందికి పరిచయం కాబట్టి కొద్ది గొప్ప ఫ్యాన్స్ ఉన్నారు. ఇతను సైకో కాబట్టి ఇతనికి ఫ్యాన్స్ ఉండరు. ఎందుకంటే ఇతనికి ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని ఎక్కడ సైకోలు అంటారా అని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా ఒకవేళ సైకోకి ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు కూడా సైకిక్ లాగానే రాడ్లు కత్తులు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారేమో. వాళ్ళని కంట్రోల్ చేయకుండా పోయి పల్లవి ప్రశాంత్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారని గొప్పగా మాట్లాడుకోకూడదు. అది జరిగింది. సో ఇదేమైనా బిగ్ బాస్ 7 అయితే లిటరలీ సింపతి వల్లనే గెలిచారు. ఒకరికి రన్నరప్కి ఒక రకమైన సింపతి అంటే విన్నర్ టైటిల్ విన్నర్కి ఇంకొక రకమైన సింపతి. మొత్తానికి ఇద్దరు ఒకరు లోపల చూపిస్తే సైకోయిజాన్ని ఇంకొకరు బయటకు వచ్చి చూపిస్తున్నారని కూడా అంటున్నారు కామెంట్స్. సో ఎవరి సైకోయిజం వాళ్ళది. ఏదేమైనా ఈ సైకోయిజం గురించి మాకు అందరికీ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్.